షాపింగ్లన్నీ అయిపోయాయా? నాది ఎప్పుడో అయిపోయింది. బ్లౌజ్ కూడా కుట్టించేసా మగ్గం వర్క్ తో సహా. రెడీ రెడీ రెడీ. ఇదండి బ్లౌజ్ కూడా రెడీ. చూపిస్తా 1 by 1 అన్నమాట. ఇది నేను ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. ఈ కలర్ కి పైగా ఇది సిల్వర్ బోర్డర్ వచ్చింది కాబట్టి మొత్తం ఇదంతా అంటే మన బుటా అంతా సిల్వర్ తో వచ్చింది. ఈ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను అనమాట. నెల్లూరులో తీసుకున్నాను, వరమహాలక్ష్మి షాప్ లో తీసుకున్నాను. 9,000 పడింది. ప్యూర్ కంచిపట్టు చీర అనమాట. చాలా బాగుంది అని అనిపించి చాలా నచ్చి తీసుకున్నాను. ఇప్పుడు మీకు చీర ఎలా ఉందో చూపించేస్తాను. ఫస్ట్ పళ్ళు చూపించాలి కాబట్టి ఇదండి పళ్ళు. ఈ ముళ్ళు వాళ్ళే వేసి ఇచ్చేసారండి పళ్ళుకి. ఆ షాప్ లో మనం బిల్లు కట్టే లోపల వేసిస్తారు. తీసుకెళ్ళి ముందే చెప్తారు వేయమా అనేసేసి. ఇది పళ్ళు అన్నమాట. ఈ టైలర్ కి ఇచ్చాం కదా, అన్ని మడతలు అట్టి ఇటు అయిపోయి చూడండి ఫాలు గీలు కుట్టారు కదా. ఇది పళ్ళు వచ్చింది. అంటే ఇదంతా సిల్వర్ ఈ కాంబినేషన్. ఈ రాణి కలర్ కిను సిల్వర్ కలర్ బుటాకి అంటే ఇది ఇలా వచ్చినాయి అండి లైన్స్. చీర ఇలా ఉంది. మామూలుగా చీర ప్లెయిన్ ఉండి దానికి ఏదో బుటా ఇచ్చి బార్డర్ ఏమో అంచులాగా ఇస్తారు. ఇది రివర్స్ అన్నమాట. రివర్స్ చీర అనుకోండి ఒక రకంగా. ఇది చీర అంతా ఇలా ఉంది. మామూలుగా అయితే ఇక్కడ మన పట్టీలాగా బార్డర్ వస్తుంది కదా, దీనికేమో ప్లెయిన్ ఇచ్చి ఇలా ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఇది కూడా ఒకలాగా వేరుగా ఉంది. ఇవంతా నేను చూడలేదు కానీ, అంటే పర్టికులర్గా పట్టించుకోలేదు కానీ, నేను వచ్చి ఈ కలర్ కాంబినేషన్ అంటే మీన్స్ ఈ సిల్వర్ బుటాను ఇది ఈ కలర్ రాణి కలరే కదా అంటారు. ఇది తీసుకున్నాను అనమాట. చాలా నచ్చింది. మనం ఎవరైనా నచ్చే తీసుకుంటాం లేండి, నచ్చకుండా ఎందుకు తీసుకుంటాం కదా. ఇదండి ఇలా ఉంది చీర. కంచిపట్టు చీర అండి. సర్లే పండగంటే పట్టు చీరే కదా తీసుకుంటాం. ఆల్మోస్ట్ ఇది ఒకటే కదా సాకు. పెద్ద పండగకి పెద్ద చీర కావాలి, పెద్ద పండగకి పట్టు చీర కావాలి అని అడిగితే అప్పుడు ఏం అనలేరు కదా. మిగతా పండగలు అంటే దీనికి కూడా అంతది ఎందుకు, పెద్ద పండగకి తీసుకుంటాం కదా అంటారు మిగతా సార్లు. ఇప్పుడైతే అలా అనలేరు కాబట్టి ఇది అన్నమాట చీర మొత్తం. చూడు మొత్తం నేను ఒక చీర తీసుకున్నా, 2 డ్రెస్సులు తీసుకున్నానండి. అందులో ఒకటి మెటీరియల్ తీసుకున్నాను. సో చీర మెయిన్ పండుగ రోజు ఇంకా ఉన్నాయిలేండి కట్టని. అవి కట్టేసుకుందాంలే అని మనం కట్టడానికి తీసేటప్పుడల్లా తిడతానే ఉంటారనమాట. ఇదండి చీర. ఎలా ఉంది కాదులేండి, నచ్చాల్సింది మనకి కదా, తీసుకోవాల్సింది మనం కాబట్టి. ఇక్కడేమో ఇక్కడ వరకు ఇదిగో ఈ లైన్లు ఇచ్చారు. ఇదిగో ఇలా క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా వచ్చింది మొత్తం. చిన్న లైన్లు, పెద్ద లైన్లు, ఇంకా చిన్న లైన్లు ఇలా ఇచ్చి ఈ బార్డర్ ఏమో ఇక్కడ ఇచ్చాడండి. ఇదే బార్డరు నేను బ్లౌజ్కి వర్క్ వేయించాను. వర్క్ సేమ్ డిజైన్ వేశారనమాట. అంతే కదా, అన్నిటికీ అలానే కదా మ్యాచింగ్ వేస్తారు. ఇది వచ్చి ఇదిగో ఇలా మామిడి పిందెలు ఇచ్చారు. ఇదే బార్డర్ అనమాట. మామూలుగా మనం బార్డర్ మా అమ్మ అనింది కానీ ఏంది బార్డర్ ఇట్టుంది అని, నాకేం భలే నచ్చిందిలే నేను తీసుకుంటున్నాను అని చెప్పి తీసుకున్నా. వాళ్ళకేందంటే పెద్ద బార్డర్లు ఉండాలి, మామూలు కొట్టొచ్చినట్టు బార్డర్లు ఉండాలి, కాంట్రాస్ట్ కలర్లు ఉండాలి ఇలా అనమాట. మా అమ్మ ఏంటంటే అన్ని థిక్ కలర్స్ బాగా ఇష్టపడుతుంది. నేను తీసుకునే బట్టలు కలర్స్ బాగుండవని దెబ్బలా కొట్టినా కానీ, అంటే చెట్టకుండీలు వేసినా కానీ ఎవరు తీసుకోరంట నేను తీసుకునే అని మా అమ్మ చిన్నప్పటి నుంచి తిడతా ఉంటుంది. సరే ఆమె టేస్ట్ ఆమెది, నా టేస్ట్ ఏది. మా అమ్మ అంటే ఆమె మంచి కలర్ ఉంటుంది కాబట్టి ఏది కట్టినా బాగుంటుంది. చక్కగా ఏంటి థిక్ కలర్లో ఎక్కువ ఇష్టపడుతుంది. ఎందుకు అమ్మ, నాకేమో అన్ని లైట్ కలర్లు అంటే ఇష్టం. కాకపోతే ఇది లైట్ కలర్ కాదనుకోండి, నా సెలక్షన్ కూడా బాగానే ఉందన్నమాట అని నాకు నేను మురిసిపోతున్నాను తెలుసా ఈ చీర తీసుకున్నప్పటి నుంచి. ఇదండి చీర ఇలా కట్టి ఇలా అనుకుంటూ ఎక్కడికి వెళ్తాం, ఇంట్లోనే పూజ చేసుకుంటాం అంతేగా. పోనీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అలా అన్నాం అనుకోండి, చాలేమ్మా అంటారు. అప్పుడేం గమ్మున వెళ్ళి ఏమంటాం, పెళ్ళికో పేరంటానికి వెళ్ళినప్పుడు గమ్మున కూర్చొని వస్తాం అన్నమాట. ఎక్కడ పేరంటానికి వెళ్తే పసుపు ఎక్కడ అంటుతుందో చీరకి అన్న భయంతో చీరను మహానందంగా చూసుకుంటాం. నెక్స్ట్ ఇంకా బ్లౌజ్కి వెళ్ళేద్దామా. బ్లౌజ్
చీర అయిపోయింది కదా. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే ఇదండి, దానికి అదే కదా సిల్వర్ కలర్దే వచ్చింది కదా మొత్తం బార్డర్ అంతా. సో నేను కూడా ఇట్లా దగ్గర సిల్వర్ కలర్ థ్రెడ్ తోనే వేయమని చెప్పానండి. మొత్తం పల్చగా వచ్చింది అసలుకి. సారీ, గోల్డ్ కలర్ థ్రెడ్, సిల్వర్ థ్రెడ్స్ ఉంటాయి చూసారా, వాటితో వేయించానమాట. కాస్ట్ కొంచెం ఎక్కువే తీసుకున్నాడు బానే, కాకపోతే చూడటానికి చాలా అందంగా అనిపించింది నాకు. అలా మ్యాచింగ్ ఉంటేనే బాగుంటుందని అని అనిపించింది అనమాట. సేమ్ ఆ బార్డర్ చిన్న లైన్ ఇచ్చాడు కదా, అదే లైన్ డిజైన్ వేశాడు అనమాట హ్యాండ్స్కి. తర్వాత ఇది ఫ్రంట్ సేమ్ మొత్తం అంతా ఒకటే కాపీ అనమాట. ఇవి వచ్చి హ్యాంగింగ్స్ అండి. ఈ హ్యాంగింగ్స్ మళ్ళీ నేనే కొన్నాను. అన్నీ ఇట్లా ఉంటేనే పోతే పోయిందిలే పైసలు అనిపిస్తుందండి, లేకపోతే గిలిగిలిగా ఉంటుంది. అబ్బా కట్టుకోవాలని కడదాంలే అని అనిపిస్తుంది. ఇది మొత్తానికి ఈ బ్లౌజ్ అండి. ఇది మొత్తానికి మా వారితో గోల్ చేసి కొనిపించుకున్న కంచెపట్టు చీర సంక్రాంతికి రెడీ అయిపోయింది. ఇంకెంత 4 రోజులే ఉంది. ఇంక అప్పుడు పనులు చేసేసి పిండి వంటలు చేసి ఇవన్నీ చేసి చక్కగా అప్పుడు దాకా వేసుకున్న డ్రెస్ అక్కడ పక్కన పడేసి ఎప్పుడెప్పుడు చీర కట్టేసుకుందాం అని కట్టేసుకొని అప్పుడు పూజకి వెళ్తే ఎంత ఆనందంగా చేస్తామో కదా. అదనమాట. మీరు కూడా అంత ఆనందంగా ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నిజంగా కోరుకుంటున్నానండి. అందరు హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలండి మెయిన్గా నా దృష్టిలో. తర్వాత అదే పెద్ద సంపద అనమాట నా దృష్టిలో, హెల్దీగా ఉండడమే. సో హెల్త్ అందరు కాపాడుకోండి చక్కగా. ఆ ఒక్క రోజులు మాత్రం రిస్ట్రిక్షన్ లేకుండా ఫుడ్ పుష్టిగా తినండి, ఆనందంగా తినండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. ఉంటాను, మీ లక్ష్మీరావు.